టీఆర్ఎస్ నుంచి శ్రీకాంత్ సముద్రాల దగ్గర నుంచి మాట్లాడదాం. సో బీజేపీ వాళ్ళైతే ఆమోదం తెలిపారు బిల్లుకి సంబంధించి. సో కాంగ్రెస్ నుంచి కూడా అంతో ఇంతో ఆమోదం తెలిపి వాళ్ళు కూడా ధర్నా చేయడానికి వెళ్తూ ఉన్నారు. సో బీజేపీకి సంబంధించి ఆమోదం చేశారు, అంత చేశారు. కానీ బీఆర్ఎస్ నుంచి ఆఖరి కేటీఆర్ కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు అనేది అయితే వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? ముందుగా బీఆర్కే న్యూస్ వారికి నా నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అండి స్వప్నిక గారు. వెంకట్ గారు నమస్తే అండి. ఈ బిల్లు అంత క్లారిటీగా లేదని మా ముఖ్య నాయకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇది కేవలం రాజకీయంగా సమయం గడపాలి, మభ్యపెట్టాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి, అది అమలు కాని పరిస్థితి. ఇది క్లారిటీగా అందరికీ తెలిసిన ఏదో ప్రయత్నం చేస్తున్నామని నిరూపించుకోవడానికే చేస్తున్న కార్యక్రమం ఇది. ఎందుకంటే ఏ రకంగా చూసినా కూడా ఇది అమలు అయ్యే ప్రసక్తే లేదని ఇప్పటికే మా పార్టీ తరఫున పెద్దలు చెప్పడం జరిగింది, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కనుక ఇది కేవలం కాలయాపన గురించే చేస్తున్నారని మా పార్టీ చెప్పడం, అసెంబ్లీలో వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఓకే, ఇదంతా కాలయాపన గురించి జరుగుతుందని మేమైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కవిత గారు క్లియర్గా, క్లారిటీగా, బహిరంగంగా చెప్పడం జరిగింది. ఆ వీడియోలు కూడా మనం అందరం చూసాం. ఇంకా అక్కడ వెనకడికి వేసేది ఏం లేదండి, లేదు, ఏం లేదు. అదే చెప్తున్నామండి, అదే దానికే మేము చెప్తున్నాం సమాధానం. మేము దానికే చెప్తున్నాం సమాధానం. లేదండి, కేవలం రాజకీయం కోసం బీసీలను మీరు వాడుకుంటున్నారు. వెళ్తున్నారా వెళ్ళట్లేదా అనేది చెప్పి కంటిన్యూ చేయండి. మేము పూర్తి మద్దతు తెలిపినాము, బహిరంగంగా మద్దతు తెలిపినాము. అక్కడ ఉన్నది చేయాల్సింది బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ మీరు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు అధికారంలో రాష్ట్రంలో ఉన్నది మీరు, కేంద్రంలో ఉన్నది బీజేపీ. ఇక్కడ 8 మంది మీరు ఉన్నారు కాంగ్రెస్ తరఫున, బీజేపీ తరఫున 8 మంది ఉన్నారు. మేము బిల్లుకి పూర్తిగా మద్దతు మేము తెలుపుతున్నాం. అసెంబ్లీ సాక్షిగా మేము మద్దతు సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చట్టాన్ని తీసుకొచ్చారు. సో మేము జస్ట్ మళ్ళీ ఇవ్వకపోతే బీసీ ఓట్లు రావేమో, జస్ట్ ఆమోదం ఇద్దాం, వెళ్తాము సెకండ్ అనేలాగా మీరు చేస్తున్నారంటే ఏమంటారు? మా ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు గమనించండి, బీసీలకి మేము ఖచ్చితంగా మంచి వాళ్ళకి మేము ప్లేస్ ఇవ్వడం జరిగింది. మీరు గమనించండి, మా పార్టీలో ఇప్పటివరకు జరిగిన లేదండి, లేదు. మీరు పేర్లు చూసుకోండి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్న బీసీలను ఎంతమంది ఉన్నారో చూడండి. టిఆర్ఎస్ 10 ఏళ్ల అధికారాన్ని చెలాయించిన సందర్భంలో బీసీ నినాదం కానీ బీసీ మాట కానీ ఎత్తనటువంటి కవితమ్మ గారు ఇవాళ బీసీల గురించి మాట్లాడతారు. సమగ్ర కుటుంబ సర్వే చేసి దాన్ని వెబ్సైట్లో పెట్టి దేశం మీద వదిలేసారు కథం. కనీసం అసెంబ్లీలో చర్చ పెట్టలేదు. బీసీల రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 27% నుంచి 25% తగ్గించింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా? లేదండి. బీసీల మీద ఇప్పుడు కపట ప్రేమ లేదండి, కపట ప్రేమ ఎప్పుడు లేదు బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఎప్పుడు లేదండి. మీరు గమనించండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారండి. మీరు అన్ని అవాస్తవాలు చెప్పొద్దు ఇక్కడ, ఎందుకంటే చరిత్ర మనం చూసినాం. మీరు కడుపులో పెట్టుకోవడం కానీ బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి. వీఆర్ ఆస్కింగ్ ద రైట్ వే. ఏం చేసింది? ఒక కమిషన్ మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకున్నారు. ఇప్పుడు రిజర్వేషన్లు అంటే అర్థం ఏంటండి? లేదండి, మీరు క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు సార్ చెప్తారు, శ్రీకాంత్ గారు చెప్తారు. 1 మినిట్ మీరు వినండి. 1 మినిట్ సార్ ఒక మాట ఇంకోటి యాడ్ చేయాలి. ఏంటంటే యాక్చువల్గా సర్పంచులు ఉప సర్పంచులు ఉంటాయి మేడం, ఇంత కాన్స్పిరసీ ఉంటుందంటే బీఆర్ఎస్ పార్టీ యాక్చువల్గా చెక్ పవర్ పంచాయత్ సెక్రటరీకి సర్పంచ్కి ఉండే, కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఉప సర్పంచ్కి సర్పంచ్ చేసిరు,
సపోజ్ ఒక ఊర్లో కనుక బీసీ సర్పంచ్ అయ్యారు అనుకోండి, ఉప సర్పంచ్ మళ్ళీ ఉన్నత కులాలకు ఇచ్చి అక్కడ చెక్ పవర్ని బ్యాలెన్స్ చేసారు. ఎస్సీలకు కనుక అయితే వచ్చి సరే తండాల గ్రామ పంచాయతీలో అయితే ఎస్టీలు పక్క పోయారు అనుకోండి, ఎస్సీలో కనుక సర్పంచ్ అయితే మళ్ళీ అక్కడ ఉన్నత కులాల వారికి ఉప సర్పంచ్ ఇచ్చి మళ్ళీ అక్కడ చెక్ పవర్ని బ్యాలెన్స్ చేస్తారు. అంటే ఎటు చేసినా సరే రాజకీయంగా బీసీలను అణగదొక్కి కింది కొన్నాళ్ళ వాళ్ళని అణగదొక్కిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఈ విషయం నేను యాడ్ చేయదలుచుకున్నా. లేదండి ఇంకా మీరు గమనించండి, గత 10 సంవత్సరాలలో జరిగిన మీ బీసీకి కానీ ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ రిజర్వేషన్స్ అంటే ఏంటండి, వెనుకబడిన కులాల వారిని ముందుకు తీసుకెళ్ళడం, వారికి విద్యలో కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఆర్థికంగా కానీ రాజకీయాల అవకాశాలు కానీ వాళ్ళకి ప్రోత్సహించడానికి ఇవన్నీ మనం రిజర్వేషన్ల ద్వారా ముందుకు తీసుకెళ్ళడమే. ఏ రకంగా మేము వెనక తీసుకెళ్ళాం, ఎక్కడ పట్టించుకోలేదండి. ఎస్సీని కానీ ఎస్టీని కానీ బీసీలను కానీ మేము ప్రతి ఒక్కరికి నిజంగానే చేస్తుంటే ఓట్లు ఖచ్చితంగా రావాలి, కానీ బీసీల ఓట్లు మీకు తక్కువ వచ్చాయనేది మనకు సర్వేలో తేలింది. లేదండి, అంటే బీసీలకు ఒకవేళ మీరు నిజంగానే మంచి చేశారు అనుకుంటే రూరల్లో కూడా బీసీలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మనకు ఓన్లీ సిటీలోనే ఎక్కువగా బీఆర్ఎస్ ఓట్లు వచ్చాయి, కానీ రూరల్గా చాలా తక్కువ పర్సెంట్ వచ్చింది అనేది మనకు చూసాం. నేనేం చెప్పట్లేదు, మనం డైరెక్ట్ గానే చూసాం. ఓట్లు వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చింది కాబట్టి అది ప్రజలను మభ్యపెట్టి అలా గెలిచారండి. లేదు, ఇప్పుడు ఎన్ని రకాలుగా అన్ని అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి వచ్చి రావడమే తప్ప అది అమలే హామీ మరి. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇంకా మీరు బయటపడలేదు కాబట్టి, మీరు ఓడిపోయారు కాబట్టి ఎట్లా చెప్తున్నారు, కానీ ఒకసారి వాళ్ళ మేనిఫెస్టో చూడండి, మా మేనిఫెస్టో కంపేర్ చేయండి, ఎవరు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అమలు చేశారో తెలిసిపోతుంది. నేను ఇంకో మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, పెద్దవారు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. మేడం మీరు చూడండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడానికి ఎటువంటి ఏది కాన్స్టిట్యూషన్ క్యాప్లు అడ్డు రాలే, ఏది 50% రిజర్వేషన్ దాటిపోతుందో ఏది ఏం గుర్తు రాలే. కానీ ఏది బీసీ రిజర్వేషన్ పెంచడానికి మాత్రం ఇది కాన్స్టిట్యూషన్గా ఇది రైటా రాంగ్ అని చెప్పి వాళ్ళే అంతర్మదనం పొంది దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తాం. మరి ఇది ఎక్కడ బీసీ ప్రేమ అర్థం కాదు. నేను ఇంకో మాట కూడా సవాల్ అబద్ధం నిజమైన తర్వాత చూసాం. అన్న నేనేమంటున్నా, అబద్ధం నిజమైన దేవుడు ఒకటే మాట అడుగుతున్నా. కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు, సరే కేసీఆర్ గారు ప్రెసిడెంట్ ఉన్నారు 2001 నుంచి, తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారు మొన్న 2017 నుంచో 16 నుంచో వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు బీసీ నుంచి ఎవరైనా బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఒక్క ఛాన్స్ ఉందని చెప్పి మీరు చెప్పండి, అప్పుడు బీసీల మీద మీకు ప్రేమ ఉన్నట్టు మేము అనుకుంటాం. ఇప్పుడు అది పార్టీకి సంబంధించిన విషయం అండి. ఇప్పుడు ఇక్కడ మీకు కావాల్సి ఎందుకంటే మా పార్టీలో ఉన్నదంతా బీసీలే, ఎందుకు లేరండి? కానీ అది అవకాశాలు ఇస్తలేరండి. మా పార్టీలో ముఖ్యమైన నేతలందరూ మా బీసీ సోదరులే కదండి మా పార్టీలో ఉన్నది. చేస్తా అని చేయలేదండి, అది మళ్ళీ వేరే అయిపోతుంది. సబ్జెక్ట్ ని పక్కకు తీసుకెళ్లడమే తప్ప వేరే ఏం లేదండి, ఇదంతా నిందలేయడమే. ఇప్పుడు ఉన్నది సెంట్రల్లో బీజేపీ అండి, చేయమనండి, మేము ఎందుకు వెనుకాడతామండి? 9th షెడ్యూల్లో పెట్టి చేయమనండి, మేము ఓకే అన్నాం కదా. సార్ నేనేమంటున్నా, అక్కడ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ చేస్తలేదు, కాంగ్రెస్ పార్టీ కనుక మీటింగ్ చేస్తుంటే రావడం రాకపోవడం విచక్షణ, కానీ బీసీ సంఘాలు మీటింగ్ చేస్తున్నాయి. అవే బీసీ సంఘాలు అంటే బీఆర్ఎస్ని దాంతో పాటు బీజేపీని కాంగ్రెస్ని ఇక్కడ అసెంబ్లీలో ధన్యవాదాలు వాళ్ళు కూడా తెలిపినాయి. కాబట్టి ఆ ధన్యవాదాలతో కృతజ్ఞతతో వెళ్ళండి, ఏమవుతుంది? ఇంకా మీరు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది కదా. ఎందుకంటే మేమేమంటున్నాం, ఇప్పుడు తొంటముదిరి ఊసరవెల్లి అయినట్టు అనలిస్ట్ గారు చెప్పారు, సత్యనారాయణ గారు చెప్పిన విధంగా మీరు చేయండి అని అనుకోవడమే. ఇప్పుడు తను కూడా అదే క్వశ్చన్ వేశారు, మీరు చేయట్లేదు. వీరు చేశారు బిల్లు, మేము మద్దతు తెలిపినాం. ఇప్పుడు చేయాల్సింది ఎవరండి? బీజేపీ. మరి చేయండి, మేము ఎవరొద్దు అంటున్నామండి. మీరు పోరాడాలి, ధర్నా చేయాలి, వెళ్ళాలి అక్కడికి అనేది మెయిన్ కాన్సెప్ట్. అదే కేంద్రం మెడల్ వంచాలి. మీరు జాతీయ పార్టీ మీది బీఆర్ఎస్, టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ మారింది, అప్పుడు కేంద్రం మెడల్ వంచాలి. మహారాష్ట్ర పోతారు, పంజాబ్ పోతారు, ఢిల్లీ పోలేరా మీరు? లేదు, ఇప్పుడు మీ జాతీయ పార్టీ కాంగ్రెస్ కాదండి, మరి అందుకే మేము పోతున్నాం. 100 సంవత్సరాల చరిత్ర కదండి, మరి చేయాలి కదా. అందుకే మద్దతు తెలిపినాం కదండి, మేము మద్దతు తెలిపినాం. చేయాల్సింది బీజేపీ. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఏమంటున్నా, జ్యోతిబా పూలే ఆశయాలకు కర్త కర్మ క్రియ అయిన కవిత గారు ఢిల్లీలో అక్కడ పోయి మెడల్ వంచితే బాగుంటుందని మేము అంటున్నాము. ఎందుకు పోతలేదని మా డౌట్. అంటే తెలంగాణ వరకే మీకు పరిమితం అయ్యారా? ఇక్కడే రాజకీయం చేయదలుచుకున్నారా? మరి అక్కడ వద్దా? అది కూడా చెప్పండి. ఇప్పుడు బీసీ తరఫున కొట్లాడుతున్నారా, మీ ఉనికి కోసం కొట్లాడుతున్నారా? అది కూడా క్లారిటీ కాదండి. ఇప్పుడు మీరు బిల్లు పెట్టినారు,
మా పార్టీ నాయకులందరూ మద్దతు తెలిపిన తర్వాత ఇంకేముందండి? చేయాల్సింది మీరే కదండి. మేము ఎక్కడన్నా వెనకాడితే కదా మీరు చెప్పాల్సింది మా వాళ్ళని. చేయాల్సింది బీజేపీ నాయకులు కేంద్రంలో ఉంది, పెట్టండి. ఆ బిల్ అనేదే క్లారిటీగా లేదని మాత్రమే మేము చెప్పినాం గట్టిగా. అది క్లారిటీగా లేదు, అమలు కాదు, మీరు బీసీలను వాడుకుంటున్నారనే ఉద్దేశం అని మా కేటీఆర్ గారు క్లియర్గా చెప్పినారు.